ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 2వ అధ్యాయం. భక్త బృందంతో శ్రీరామకృష్ణులు. ప్రథమ పరిచ్ఛేదం. బలరాం ఇంట్లో భక్తులతో ప్రేమోన్మాద నృత్యం. శనివారం మార్చి 11, 1882. దోలా పూర్ణిమ అనగా హోలీ పండుగ గడిచిన 7 రోజుల తర్వాతి సంఘటన. ఉదయం 8 గంటల ప్రాంతంలో లోగడే నిర్ణయించుకున్నట్లు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరాం బోస్ ఇంటికి ఏతించారు. ఆయనతో పాటు రామ్, మనోమోహన్, రాఖాల్, కాలాంతరంలో స్వామి బ్రహ్మానంద, నిత్యగోపాల్ తదితర భక్తులు వచ్చి ఉన్నారు. కొన్ని రోజుల క్రితం దక్షిణేశ్వరంలో నేను కలకత్తాలోని బలరాం ఇంటికి వెళ్తాను, నువ్వు అక్కడికురా అన్న శ్రీరామకృష్ణుల మాట ప్రకారం మా అక్కడకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు భక్తులు దైవోన్మత్తులై హరినామ సంకీర్తనలతో నృత్యం చేశారు. భావావస్థ నొందిన కారణంగా నిత్యగోపాలుడి వక్షం రక్తవర్ణం దాల్చింది. రాకాల్ పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయి భావావస్థలు నేలమీద పడిపోయాడు. శ్రీరామకృష్ణులు రాకాల్ వక్షం మీద చేత్తో నిమురుతూ శాంతించు శాంతించు అంటున్నారు. రాకాల్కు భావావస్థ కలగటం ఇది రెండవసారి. తన తండ్రితో అతడు కలకత్తాలో నివసించేవాడు. శ్రీరామకృష్ణుల దర్శనార్థం అప్పుడప్పుడు దక్షిణేశ్వరానికి వచ్చేవాడు. ఆ సమయంలో శ్యాంపుకూరులోని విద్యాసాగర్ పాఠశాలలో కొద్ది కాలం చదువుకున్నాడు. అందరూ కూర్చున్న తర్వాత మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. సంకీర్తన ముగిశాక భక్తులు వసారాలో కూర్చుని ప్రసాదం స్వీకరించారు. బలరాం బోసు వినమ్రుడై ఒక సేవకుడి మాదిరి అక్కడ నిలబడ్డాడు. అతన్ని ఆ ఇంటి యజమాని అని ఎవరూ అనుకోరు. భక్తులకు మా ఇంకా అపరిచితుడే. నరేంద్రుడితో మాత్రమే అతడికి దక్షిణేశ్వరంలో పరిచయమైంది. తక్కిన భక్తులతో అతడికి ఇంకా పరిచయం కాలేదు. సర్వధర్మ సమన్వయం. ఇది జరిగిన అంటే మార్చి 11 తర్వాత కొన్ని రోజులకు మా శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వరంలో కలుసుకున్నాడు. మా వచ్చినప్పుడు సమయం సాయంత్రం 4-5 గంటల మధ్య అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు మా శివాలయాల మెట్ల మీద కూర్చున్నారు. రాధాకాంత ఆలయం వైపు దృక్కులు పరుపుతూ శ్రీరామకృష్ణులు భావావస్థను పొందారు. కొద్దిసేపటికి తర్వాత శ్రీరామకృష్ణులు తమ గదిలో నేల మీద పరిచిన పడక మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. దక్షిణేశ్వరం నుండి హృదయను పంపివేసినప్పటికీ నుండి శ్రీరామకృష్ణుల సేవ నిమిత్తం ఎవరూ లేకున్నారు. అందుచేత ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నారు. శ్రీరామకృష్ణులు జగజ్జననితో సంభాషిస్తున్నారు. ఆయన ఇలా అన్నారు: అమ్మ, ప్రతి ఒక్కరూ నా గడియారమే సరియైంది అంటూ ఉంటారు. క్రైస్తవులు, బ్రహ్మ సమాజస్థులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ నా మతం ఒక్కటే సత్యం అంటారు. కానీ అమ్మా, ఎవరి గడియారము సరియైనది కాదు. నిన్ను ఎవరూ సరిగా అర్థం చేసుకోగలరు? వ్యాకుల చిత్తంతో ఎవరైనా నిన్ను ప్రార్థిస్తే నీ కృపచేత ఏ మార్గాన్ని అనుసరించినా నిన్ను చేరగలరు. అమ్మా, క్రైస్తవులు తమ చర్చిలలో నిన్ను ఎలా ఆరాధిస్తారో ఒకసారి నాకు దయచేసి చూపించు. కానీ అమ్మా, నేను చర్చిలోకి వెళ్తే జనం ఏమనుకుంటారో, వారు ఏమైనా ఆర్భాటం చేస్తారేమో, తిరిగి నన్ను కాళికాలయంలోకి అనుమతిస్తారో లేదో. సరేలే, క్రైస్తవుల ఆరాధనను వాకిలి బయట నుంచి చూపించు. భక్తభృత్తంతో భజనానందంతో గోపగోపికల ప్రేమసుర. మరో రోజున మార్చి నెలలోనే శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద ఆనందమైలే కూర్చుని ఉన్నారు. ఆయన వదనంలో చిరుదరహాస చంద్రికలు వెల్లివిరిసి ఉన్నాయి. కాళీ కృష్ణ భట్టాచార్యుడనే మిత్రుణ్ణి వెంట పెట్టుకుని మా ఆ గదిలోకి వచ్చాడు. అతడికి మా తనను ఎక్కడకు తీసుకువెళ్తున్నాడో తెలియదు. అతడితో మా చెప్పింది ఇదే: కళ్ళు అంగడిని చూడాలి అనుకుంటే నాతోరా, అక్కడ బానెడు కళ్ళు చూస్తావు. మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఈ సంగతి చెప్పగా ఆయన నవ్వి ఇలా అన్నారు: భజనానందం బ్రహ్మానందం. ఈ ఆనందమే సుర. ఇది ప్రేమసుర. మానవ జీవిత లక్ష్యం భగవంతుని పట్ల ప్రేమను అలవరుచుకొనటమే, ఆయన్ను ప్రేమించటమే. భక్తియే సారం. జ్ఞాన విచారణ ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవటం ఎంతో కష్టం. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడనారంభించారు. శ్రీరామకృష్ణులు తిరిగి ఇలా కొనసాగించారు: భగవంతుణ్ణి ప్రేమించటమే మానవ జీవిత ఉద్దేశం. బృందావనంలోని గోపగోపికలు, ఆలకాపరులు శ్రీకృష్ణుని కోసం వ్యక్తపరిచిన ప్రేమ లాంటిది. శ్రీకృష్ణుడు
మధురానగరానికి వెళ్ళిపోయినప్పుడు గోపకులు శ్రీకృష్ణుణ్ణి ఎడబాటుకు విలపిస్తూ సంచరించారు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు చూపును పైకి సారిస్తూ పాడసాగారు. శ్రీరామకృష్ణుల ప్రేమ పూరితమైన ఈ పాటను విని మా కళ్ళు చెమ్మగిల్లాయి. ద్వితీయ పరిచ్ఛేదం. శ్యామాపుకూర్లో ప్రాణ ప్రాణకృష్ణ ఇంట్లో శ్రీరామకృష్ణులు. ఆదివారం ఏప్రిల్ 9, 1882. శ్రీరామకృష్ణులు కలకత్తాలోని శ్యాంపుకూర్కు వచ్చారు. అక్కడ ప్రాణకృష్ణ ముఖోపాధ్యాయ్ ఇంటి 2వ అంతస్తులోని అతిథుల గదిలో భక్త బృందం నడుమ కూర్చొని ఉన్నారు. అంతకు మునుపే భక్తులతో ప్రసాదం ఆరగించారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 1 లేక 2 గంటలై ఉంటుంది. కెప్టెన్ ఆ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నాడు. ఒకంత విశ్రాంతి తీసుకున్నాక కెప్టెన్ ఇంటికి వెళ్ళి అతన్ని కలుసుకొని అక్కడి నుంచి కమల కుటీరానికి వెళ్ళి కేశవసేన్ను చూడాలి అనుకుంటున్నారు శ్రీరామకృష్ణులు. ప్రాణకృష్ణ, రామ్, మనోమోహన్, కేదార్, సురేంద్ర సోదరుడు, రాఖాల్, బలరాం, మా మొదలైన వారు అక్కడ ఉన్నారు. ఆ ప్రాంతంలో వసిస్తూ ఉన్న పెద్ద మనుష్యులు మరికొందరు వచ్చి ఉన్నారు. శ్రీరామకృష్ణులు వచనామృతాన్ని గ్రోల అందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు భగవంతుడు ఆయన ఐశ్వర్యం, ఈ జగత్తు ఆయన ఐశ్వర్యం. కానీ జనం ఐశ్వర్యాన్ని గాంచి దానిలో మైమరిచిపోతారే కాని ఈ ఐశ్వర్యం ఎవరిదో ఆయన్ను వెతకరు. అందరూ కామినీ కాంచనాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అయితే వారికి లభించేవి అపరిమిత దుఃఖం, అశాంతి మాత్రమే. ఈ సంసారం విశాలాక్షిలో ఏర్పడే సుడిగుండం లాంటిది. దానిలో ఏదైనా పడవ కనుక చిక్కుకుంటే ఇక దానిని రక్షింప ఎవరితరమూ కాదు. ఇంకా చెప్పుకోవాలి అంటే ఈ సంసారం ఒక ముళ్ళకంప లాంటిది. ఒక ముళ్ళు నుండి విడివడగానే మరో ముళ్ళు చిక్కుపడుతుంది. పద్మవ్యూహంలో ఒకసారి చిక్కుకున్నట్లయితే బయటపడటం కష్టం. మనిషి సంసార దావానలంలో దగ్ధమైపోతాడు. ఒక భక్తుడు, మహాశయ, మరి మార్గం ఏమిటి? సాధు సాంగత్యం, ప్రార్థనలే మార్గం. శ్రీరామకృష్ణులు సాధు సాంగత్యం, ప్రార్థన ఇవే మార్గాలు. వైద్యుడి వద్దకు పోకుండా రుగ్మతను నయం చేసుకోలేవు. కేవలం ఒక్కరోజు మాత్రమే సాధు సాంగత్యం చేస్తే చాలదు. సర్వదా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే రోగం దీర్ఘకాలికమైంది కాబట్టి. నిరంతరం వైద్యుడితో ఉంటేనే తప్ప నాడీ జ్ఞానం కలగదు. అతడి చుట్టూ తిరుగుతూ ఉండవలసి ఉంటుంది. అప్పుడే ఏది కఫనాడి, ఏది పిత్తనాడి అని తెలియవస్తుంది. భక్తుడు సాధు సాంగత్యం వల్ల కలిగే మేలు ఏమిటి? శ్రీరామకృష్ణులు భగవంతుడి పట్ల అనురాగం, ప్రేమ కలుగుతాయి. వ్యాకులత కలగకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ సాధించలేం. సాధు సాంగత్యం చేయగా ప్రాణాలు భగవంతుడి కోసం విలవిల్లాడిపోతాయి. ఇది ఎలాంటిదంటే కుటుంబంలో ఎవరైనా రోగగ్రస్తుడైతే అతడికి ఎలా నయమవుతుందా అని ఆ ఇంటి యజమాని మనస్సు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది కదా, అలా అన్నమాట. లేక భగవంతుడి కోసం ఎలా ఆరాటపడాలి అంటే తన ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి మళ్ళీ ఉద్యోగానికై ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా. ఉద్యోగం ఖాళీ లేదు అని అతన్ని తిప్పి పంపితే మరునాడు అక్కడికే వెళ్ళి ఇవాళ ఏమైనా ఖాళీ ఏర్పడిందా అంటూ వ్యాకులతతో అడుగుతాడు. మరో మార్గం ఉంది. వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించడం. ఆయన మన సొంతం. మనం ఆయనతో ఇలా చెప్పుకోవాలి: ఓ భగవాన్, నీ స్వరూపం ఎలాంటిది? నాకు దర్శనం ఇవ్వు. దర్శనమిచ్చి తీరవలసిందే. లేకపోతే నన్ను ఎందుకు సృష్టించావు? కొందరు సిక్కు భక్తులు భగవంతుడు దయామయుడు అని నాతో చెప్పారు. నేను ఇలా చెప్పాను. మనం ఆయన్ను దయామయుడు అని ఎందుకు పేర్కొనాలి? ఆయనే మనలను సృష్టించాడు. మన పట్ల ఆయన దయ వహించటంలో ఆశ్చర్యమేముంది? తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్ద చేయటం సహజం. దాన్ని నువ్వు దయ కింద పరిగణిస్తావా? అది వారి కర్తవ్యమే. కాబట్టి ఆయన్ను గట్టిగా పట్టుపట్టి ప్రార్థించాలి. ఆయన మన తల్లి, తండ్రి కాదా మరి? కుమారుడు తిండి తిప్పలు మాని ఆస్తిలో భాగాన్ని కోరితే న్యాయమైన కాలగడువుకు 3 ఏళ్ల ముందే తల్లిదండ్రులు ఆస్తిని అతడికి పంచి ఇస్తారు. పిల్లవాడు, అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు డబ్బు ఇవ్వు అంటూ మళ్ళీ మళ్ళీ అడిగితే తల్లి అతడి వ్యాకులత చూసి గత్యంతరం లేక డబ్బు ఇచ్చేస్తుంది.
సాధు సాంగత్యం వల్ల మరో లాభం కూడా ఉంది. అది సద్విచారాన్ని పెంపొందిస్తుంది. భగవంతుడు ఒక్కడే సత్యం అంటే నిత్యం, జగత్తు అసత్యం అంటే అనిత్యం. ఎప్పుడైతే మనిషి మనస్సు అసత్తుకేసి మరలుతుందో తక్షణమే విచారణ చేయాలి. పొరుగువారి తోటలోని అరటి చెట్టును తినటానికి ఏనుగు తన తొండాన్ని చాపగానే మావటివాడు అంకుశంతో పోటు పొడుస్తాడు. ఒక పొరుగింటి వ్యక్తి, మహాశయ, పాపభావనలు ఎందుకు జనిస్తాయి? శ్రీరామకృష్ణులు: భగవంతుని సృష్టిలో అన్ని రకాల వారు ఉన్నారు. సాధువులను ఆయనే సృష్టించాడు, దుష్టులను ఆయనే సృష్టించాడు. సద్బుద్ధిని ఇచ్చింది ఆయనే, దుర్బుద్ధిని ఇచ్చేది ఆయనే. పాపం చేయడంలో బాధ్యత, కర్మఫలం పొరుగింటి వ్యక్తి: అలాంటి పక్షంలో పాపం చేయటంలో మా బాధ్యత ఉండదా? శ్రీరామకృష్ణులు: పాపం చేస్తే దాని ఫలితాన్ని అనుభవించే తీరాలి. ఇది భగవంతుడి నియమం. మిరపకాయ నమిలితే నాలుక మంట పుట్టదా? తన యవ్వనంలో మధుర్బాబు అడ్డదిడ్డంగా జీవితాన్ని గడిపాడు. అందువల్లే తన చివరి రోజుల్లో నానా రోగాలతో బాధపడ్డాడు. యవ్వనంలో ఈ యథార్థాన్ని గ్రహించలేకపోవచ్చు. కాళికాలయం వంటశాలలో కట్టెలు మండేటప్పుడు గాడిపోయి వంక చూసేవాణ్ణి. చెమ్మ ఉన్న కట్టెలు మొదట్లో చక్కగా మండేవి. వాటిలో ఇంత తడి ఉన్నట్లు అప్పుడు తెలియనే తెలియదు. కానీ కట్టె బాగా కాలిన తర్వాత కట్టెలోని తడి అంతా ఒక చివరికి చేరుకుంటుంది. చివరికి నీరు ఎగజెమ్మి మంటను ఆర్పివేస్తుంది. కాబట్టి కామక్రోధ లోభాలు ఇత్యాదుల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి. హనుమంతుడిని ఉదాహరణ తీసుకోండి. కోపోద్రేకంలో లంకను తగలబెట్టాడు. దాని తరువాతనే అశోకవనంలో సీత ఉన్న సంగతి గుర్తుకొచ్చింది. ఆమెకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని కంగారు పడిపోయాడు. పొరుగింటి వ్యక్తి: అలా అయితే భగవంతుడు దుష్టులను ఎందుకు సృష్టించినట్లు? శ్రీరామకృష్ణులు: ఆయన ఇచ్ఛ, ఆయన లీల. ఆయన మాయలో విద్యామాయ, అవిద్యామాయ రెండూ ఉన్నాయి. చీకటి ప్రయోజనం కూడా ఉంటుంది. చీకటి వెలుగు యొక్క మహిమను అధికతరం చేస్తుంది. కామం, క్రోధం, లోభం ఇత్యాదులు నిస్సంశయంగా దోషాలే. అలాంటప్పుడు భగవంతుడు వాటిని ఎందుకు సృష్టించాడు? మహాత్ములను సృష్టించే నిమిత్తం. ఇంద్రియాలను జయించితే మనిషి మహాత్ముడు కాగలడు. జితేంద్రియుడికి సాధ్యం కానిది ఏముంది? భగవత్కృపతో అతడు ఆయన్ను ప్రాప్తించుకోగలడు. మరో విషయాన్ని గమనించాలి. కామం ద్వారానే భగవంతుని సృష్టి లీల కొనసాగుతోంది. దుష్టులు ఉండటం కూడా అవసరమే. ఒక గ్రామంలో జనులు తిరుగుబాటు చేశారు. వారిని అణచటానికి గోలోక్ చౌదరిని పంపవలసి వచ్చింది. అతడి పేరు వింటేనే జనం గణగణ వణికిపోతారు. అంత చండశాసనమైనది అతడి నిర్వాహకం. అన్ని రకాల వ్యక్తులు ఉండాలి. సీత రాముణ్ణి చూసి, నాథా, అయోధ్యలో అన్ని భవనాలే అయి ఉంటే బాగుంటుంది. అనేక ఇళ్ళు శిథిలావస్థలో పాడుబడి కనబడుచున్నవి అని చెప్పింది. అందుకు రాముడు, సీత, అన్ని ఇళ్ళు సుందరంగా ఉంటే తాపీ పని వారి జీవనం ఏమవుతుంది అన్నాడు. అందరూ నవ్వారు. భగవంతుడు నానా విధాలైన వాటిని సృజించాడు. మంచి చెట్టు, విషపు చెట్టు, వాటితో పాటు కలుపు మొక్కలు సృష్టించాడు. ప్రాణులలో మంచివి, క్రూరమైనవి అన్నీ ఉన్నాయి. పులి, సింహం, పాము మొదలైనవి ఉన్నాయి. సంసారులకు భగవల్లాభం కలుగుతుంది. అందరూ ముక్తులవుతారు. పొరుగింటి వ్యక్తి: మహాశయ, సంసారంలో ఉంటూనే భగవంతుని పొందలేమా? శ్రీరామకృష్ణులు: ఖచ్చితంగా పొందవచ్చు. కానీ ఇంతకు మునుపు చెప్పినట్లు సాధు సాంగత్యం, నిరంతర ప్రార్థన చెయ్యాలి. భగవంతుడి కోసం విలపించాలి. మనోమాలిన్యాలు సంపూర్ణంగా ప్రక్షాళనమైన తర్వాత ఆయన దర్శనం కలుగుతుంది. బురదతో కప్పబడ్డ సూది వంటిది మనస్సు. భగవంతుడు అయస్కాంతం. బురద తొలగించకుంటే సూది అయస్కాంతంచే ఆకర్షింపబడదు. కడిగితే సూదిని కప్పి ఉంచిన బురద తొలగిపోతుంది. అంటే విలపించితే కామక్రోధ లోభాలు, పాపబుద్ధి, విషయబుద్ధి మనస్సులో నుంచి వైదొలుగుతాయి. బురద తొలగిపోతే అయస్కాంతం సూదిని ఆకర్షిస్తుంది. అంటే భగవద్దర్శనం అవుతుంది. చిత్తశుద్ధి కలిగితే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. జ్వరం వచ్చింది, ఒంట్లో అధికంగా నీరు చేరుకుంది. ఇందుకు కేవలం క్వినైన్ మాత్రలచే ఏం ప్రయోజనం ఉంటుంది? సంసారంలో ఉంటూనే భగవంతుణ్ణి ఎందుకు పొందకూడదు? అందుకే సాధు సాంగత్యం, విలపిస్తూ ప్రార్థించడం, మధ్య మధ్యలో ఏకాంతవాసం చేయటం మొదలైనవి ఉండాలి. కంచె కనుక లేకుంటే ఫుట్పాత్ అనగా కాలిబాటలోని మొక్కలను గొడ్లు మేస్తాయి.
పొరుగింటి వ్యక్తి. అలా అయితే గృహస్థులకు కూడా భగవద్ దర్శనం కలుగుతుందన్నమాట. శ్రీరామకృష్ణులు: తప్పకుండా అందరికీ ముక్తి కలుగుతుంది. కానీ గురువు ఉపదేశం మేరకు నడుచుకోవాలి. పెడత్రోవ పడితే తిరిగి రావటం చాలా కష్టం. ముక్తి కలగటానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఈ జన్మలో దక్కకపోవచ్చునేమో, బహుశా అనేక జన్మల తర్వాత దక్కవచ్చు. జనకాదులు సంసారంలో ఉండి బహుకార్యాలు నిర్వర్తించారు. మనస్సులో భగవంతుణ్ణి నిలుపుకొని పనులు చేసేవారు. అదెలాగంటే, నర్తకి తల మీద పాత్ర ఉంచుకుని నాట్యం చేసే విధంగా. పశ్చిమ ప్రాంతాల అంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్లోని స్త్రీలను మీరు చూడలేదా? వారు తల మీద నీటి బిందెలను ఉంచుకొని పరాచికాలాడుకుంటూ నవ్వుకుంటూ పోతారు. పొరుగింటి వ్యక్తి: గురువు ఉపదేశాలను గురించి ప్రస్తావించారు కదా, గురువు ఎలా లభిస్తాడు? శ్రీరామకృష్ణులు: ప్రతి ఒక్కరూ గురువులు కాలేరు సుమా. ఒక పెద్ద కలపదుంగ నీటి మీద తేలుతూ అనేక జంతువులను కూడా మోసుకుపోతుంది. కానీ ఒక చిన్న కలప ముక్క మీద ఎవరైనా కూర్చుంటే అది మునిగిపోతుంది, అతన్ని ముంచేస్తుంది. కాబట్టి ప్రతి యుగంలోనూ భగవంతుడే లోకులకు ఉపదేశించే నిమిత్తం గురువు రూపంలో అవతరిస్తూ ఉంటాడు. సచ్చిదానందుడే గురువు. ఏది జ్ఞానం? నేను అనే ఈ అహం ప్రవృత్తి ఏమిటి? భగవంతుడు ఒక్కరే కర్త, తక్కిన వారంతా అకర్తలే. ఇదే జ్ఞానం. నేను కర్తను కాదు. నేను ఆయన చేతిలో కేవలం ఒక పరికరాన్ని. అందుకే నేను అమ్మ అనగా జగజ్జననితో ఇలా అంటాను: అమ్మ, నేను యంత్రాన్ని, నువ్వు యంత్రాన్ని నడిపేదానవు. నేను గృహాన్ని, నువ్వు గృహిణివి. నేను బండిని, నువ్వు బండిని నడిపేదానవు. నువ్వు నన్ను ఎలా కదిలిస్తే అలా కదులుతాను, ఎలా చేయిస్తే అలా చేస్తాను, ఎలా పలికిస్తే అలా పలుకుతాను. నేను కాదు, నేను కాదు, నువ్వే నువ్వే. తర్వాత శ్రీరామకృష్ణులు ప్రాణకృష్ణుని ఇంటి నుండి కెప్టెన్ విశ్వనాథ్ ఇంటికి, అక్కడి నుంచి కేశవ్ సేన్ కమల కుటీరానికి వెళ్లారు. తృతీయ పరిచ్ఛేదం. కమల కుటీరంలో శ్రీరామకృష్ణులు, కేశవ్ సేన్. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు. శ్రీరామకృష్ణులు కేశవ్ ఇంట్లో ముందు గదిలో కూర్చుని ఉన్నారు. రామ్, మనోమోహన్, సురేంద్ర, మా ప్రభృతులతో పాటు ప్రతాప్ మజుందార్, త్రైలోక్యుడు కూడా అక్కడ ఉన్నారు. వీరి రాకను తెలుపగానే కేశవ్ బయటికి వెళ్ళటానికి దుస్తులు ధరించి వచ్చాడు. అస్వస్థుడైన అతడి మిత్రుడు కాళీనాథ్ బోసును చూడబోతున్నాడు. ప్రస్తుతం ఆ ప్రయాణాన్ని మానుకున్నాడు. కేశవచంద్రసేన్తో శ్రీరామకృష్ణుల మైత్రి, జగజ్జననికి ప్రార్థన. శ్రీరామకృష్ణులు కేశవ్తో ఇలా అన్నారు: మీకు ఎన్నో వ్యాపకాలు, దీనికి తోడు ఒక పత్రికా సంపాదకత్వం కూడా. దక్షిణేశ్వరానికి రావటానికి మీకు తీరిక దొరకదని మిమ్మల్ని చూడ్డానికి నేనే వచ్చాను. మీరు జబ్బు పడ్డారని విని మీకు నయం కావాలని అమ్మకు కొబ్బరి బోండాం, చక్కెర మొక్కుకున్నాను. ఆమెతో, అమ్మ, కేశవ్కి ఏదైనా జరిగితే కలకత్తాకు వెళ్ళినప్పుడు నేను ఎవరితో మాట్లాడగలను అన్నాను. తరువాత శ్రీరామకృష్ణులు ప్రతాప్ తదితర బ్రహ్మ సమాజస్థులతో మాట్లాడారు. సమీపంలో కూర్చుని ఉన్న మాను చూపిస్తూ శ్రీరామకృష్ణులు కేశవ్తో ఇలా అన్నారు: ఇతడు దక్షిణేశ్వరానికి ఎందుకు రావటం లేదో మీరు కాస్త అడగండి. పైగా భార్యాబిడ్డల పట్ల బంధం లేదని అనేకసార్లు అంటూ ఉంటాడు. గత నెల రోజులుగా మా శ్రీరామకృష్ణుల వద్దకు రాకపోకలు సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా అక్కడకు వెళ్ళకపోవటాన్ని ఆయన శుతిమెత్తగా ఎత్తి పొడుస్తున్నారు. తన రాకకు ఆలస్యమైతే జాబు రాయమని ఆయన మాకు గతంలో చెప్పే ఉన్నారు. పండిత సమాధ్యాయి అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. బ్రహ్మ సమాజస్థులు శ్రీరామకృష్ణులకు అతన్ని చూపుతూ, ఈయన పండితుడు, వేదశాస్త్రాల్లో చక్కని పాండిత్యం ఉన్నవారు అంటూ పరిచయం చేశారు. వెంటనే శ్రీరామకృష్ణులు, అవును అవును, ఇంట్లో వస్తువులు అద్దాలు తలుపు గుండా ఎలా స్పష్టంగా కనబడతాయో అట్లే ఈయన మనస్సులోనివి ఈయన కళ్ళగుండా స్పష్టంగా కనబడుతున్నాయి అన్నారు. త్రైలోక్యుడు పాట పాడుతున్నాడు. సంధ్యదీపాలు వెలిగించారు. సంకీర్తన ఇంకా సాగుతూనే ఉంది. పాటను వింటూ ఉన్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా నిలబడి జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తూ సమాధి నిమగ్నులు అయినారు. కాసేపటికి కాస్త బాహ్య స్మృతిలోనికి వచ్చి ఆయన నృత్యం చేస్తూ పాడసాగారు. శ్రీరామకృష్ణులు కేశవ్ కేసి అతడు తన సొంత మనిషి అయినట్లు దయార్ద్రంగా చూశారు. కేశవ్ మరెవరికో సొంతమవుతాడా
సొంతమవుతాడేమో, సంసార సక్తుడవుతాడేమో అని భయపడుతున్నట్లు కానవచ్చారు. కేశవ్‌ను చూస్తూ శ్రీరామకృష్ణులు తిరిగి పాడసాగారు. పాటలో చివరి చరణాన్ని మళ్ళీ ఒకసారి పాడి శ్రీరామకృష్ణులు కేశవ్‌తో ఇలా చెప్పారు. అంటే సర్వస్వాన్ని పరిత్యజించి భగవంతుణ్ణి ప్రార్థించు. ఆయనే సత్యం. తక్కినదంతా అనిత్యమే. ఆయన్ను తెలుసుకోకుంటే తక్కినదంతా వ్యర్థమే. ఇదే మహామంత్రం. తరువాత శ్రీరామకృష్ణులు కూర్చొని భక్తులతో మాట్లాడసాగారు. భక్తుడొకడు వాయిస్తున్న పియానో సంగీతాన్ని కొంతసేపు బాలుడిలా ఆనందిస్తూ విన్నారు. ఆ తర్వాత ఆయనను ఇంటి లోపలికి తీసుకువెళ్లి పలహారాలు స్వీకరింపచేశారు. స్త్రీలు ఆయనకు ప్రణామాలు చేశారు. శ్రీరామకృష్ణులు కేశవ్ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బ్రహ్మ సమాజ భక్తులు మర్యాద సూచకంగా ఆయనతో కూడా బండి దాకా వచ్చారు. కమల కుటీరాన్ని వీడి బండి దక్షిణేశ్వరం వైపు సాగింది. ఇది రెండవ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.